మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రులు సందర్శించారు. బ్యారేజీని పరిశీలించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు హెలికాప్టర్లో మేడిగడ్డకు చేరుకుని సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు వాస్తవాలతో ప్రజల ముందుకొస్తామన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1,00,000 కోట్లు పెట్టి 95,000 ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈఎన్సీ మురళీధర్ ప్రాజెక్టు డీటెయిల్స్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్లను పునఃప్రారంభిస్తామని, తుమ్మిడిహెట్టిని రీడిజైన్ చేస్తామన్నారు ఉత్తమ్. తుమ్మడిహెట్టులో ప్రాణహిత చేవెళ్ల కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేల్చాలని చెప్పి గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి. టాప్ లాక్ గేట్స్ పనిచేయకపోయినందుకే పంపులు మునిగిపోయాయన్నారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు పొంగులేటి. 2022 ఏప్రిల్ 28వ తారీఖు నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఇక్కడ ఈనాడు కూలిపోయిందో, ఏదైతే షింక్ అయిందో, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ హెవీ సీపేజ్ వస్తుంది, ఈ సీపేజ్ ని ఇమీడియట్లీగా మీరు రెక్టిఫై చేయకపోతే డేంజర్ ఉందని మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ పై అధికారులకు, ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు లెటర్లు రాశారు. దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఈనాడు ఈ డ్యామ్కి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే మళ్లీ వాటర్ లైన్ టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? కాళేశ్వరం అవినీతిని వెలికి తీస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రాజెక్టుపై రూపాయి ఖర్చు చేస్తే 50 పైసల రాబడి మాత్రమే ఉందన్నారు. భారీ వర్షాలకు పంప్ హౌజ్లు ముంపునకు గురయ్యాయన్నారు. సాంకేతిక లోపం ఎవరి నిర్ణయాల వల్ల జరిగిందో తేలుస్తామన్నారు మంత్రి. ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే. వైఎస్ఆర్ హయాంలోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మడిహట్టి దగ్గరే కట్టి ఉంటే ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే సాగునీరు అందేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యంతోనే ఖజానాపై భారం పడి ప్రజాధనం దుర్వినియోగమైందని మండిపడ్డారు. మేడిగడ్డలో కుట్రకోణం ఏముందో తెలుసుకొని వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెబుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ల వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాం, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. వాంటెడ్లీ చేసినా, అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుగ్గులకు చర్య. సాంకేతికంగా ఢిల్లీకి సంబంధించిన అశ్విన్ బందోద్యా వారు ఒక నివేదిక ఇచ్చినారని చెప్తా ఉన్నారు. సాంకేతికంగా ఇప్పుడున్న ప్రాజెక్టు పనిచేస్తుందా లేదా అని. పోలీస్ కుట్ర కేసులో స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన బాంబు అటువంటి అవకాశమే లేదనేటువంటి నివేదిక ఎఫ్ఐఆర్ లోపల ఇచ్చినటువంటిది తప్పు. ఆ రోజు దృష్టి మరల్చడానికి ఆనాడు ప్రభుత్వం ఒక పిటిషన్ ఇప్పించింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ చేసిరు, జాగిలాలను పంపిరు, దాని తర్వాత ఫోరెన్సిక్ నిపుణులు తీసుకున్నారు. అన్ని రిపోర్టులు మొత్తం ఎవ్రీథింగ్ తీసుకొని ఇందులో అటువంటి కుట్రకోణం లేదు, బాంబులు పెట్టే పరిస్థితి లేదు, 10 TMCల నిల్లునంగల బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అని మొదటి నుంచి చెప్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ముంపు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మరోవైపు తొందరగా మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై న్యాయ విచారణ జరిపించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వంపై భారం పడకుండా గుత్తేదారుతో కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరించాలన్నారు ఎమ్మెల్సీ. కేసీఆర్ ఏదైతే నిర్ణయించుకున్నాడో తుగ్లక్ లెక్క ఈ ప్రాజెక్ట్ కట్టి లక్షలాది కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది.
చీఫ్ ఇంజనీర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏదైతే ఈ లోపాలు ఉన్నాయో ఈ ప్రాజెక్ట్లో సిడబ్ల్యూసి రిపోర్ట్లో కూడా స్పష్టత ఉంది. ఈ పిల్లర్స్ సరిగా లేవు, కునికిపోతున్నాయి. వీళ్ళందరికీ ఇదే బ్యారేజ్ కాదు, సుందిల్లా ఇంకా అన్నారంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సరైన నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం రాయడంలో అరే ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి, కానీ దానికి మళ్ళా రిప్లై ఇచ్చి వారి వారి బాధ్యతల పైన మరక రావద్దని చెప్పి వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. టు స్టడీ ఇట్ వెరీ డీప్, వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను. ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా. ఖర్చు చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్లీ ఓవర్ ద 50,000, 50% ఎక్కువ చెప్పండి. కాళేశ్వరం లెక్కల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో జనాలకు వివరించారు మంత్రులు. సమీక్ష వివరాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామన్నారు మంత్రులు.